ఆల్కట్రాజ్ ప్రిజన్ ఎస్కేప్. ఇది ప్రపంచంలోనే జీనియస్ ప్రిజన్ ఎస్కేప్‌గా భావిస్తారు. అసలు ఈ ముగ్గురు జైలు నుండి ఎలా ఎస్కేప్ అయ్యారో లాస్ట్ వీడియోలో చూసాం. ఇక ఈ వీడియోలో అసలు ఈ ముగ్గురు నిజంగానే తప్పించుకొని ఒడ్డుకు చేరారా? లేదా? అనే విషయం చూద్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. జూలై 11, 1962 ఆల్కట్రాజ్ జైలు నుండి ఫ్రాంక్ మోరిస్, జాన్ యాంగ్లిన్, క్లారెన్స్ యాంగ్లిన్ అనే ముగ్గురు ఖైదీలు తప్పించుకున్నారు. వీరి ముగ్గురికి గతంలో ఎన్నోసార్లు జైలు నుండి ఎస్కేప్ అయిన చరిత్ర ఉంది. బట్ ఈ ఆల్కట్రాజ్ ఎస్కేప్ గతంలో చేసిన ఎస్కేప్స్ లాంటిది కాదు. ఆల్కట్రాజ్ జైలు ఒక ఐలాండ్ మీద ఉంటుంది. చుట్టూ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్న వాటర్స్ ఉంటాయి. ఈ జైలు నుండి ఎస్కేప్ అయినా ఈ వాటర్స్ నుండి మాత్రం ఎస్కేప్ అవడం చాలా కష్టం. జూన్ 12 ఉదయం ఎస్కేప్ గురించి అందరికీ తెలియడంతో ఆఫీసర్స్ వీరి కోసం సెర్చ్ మొదలుపెట్టారు. ఎయిర్, వాటర్, ల్యాండ్ ద్వారా సెర్చ్ మొదలైంది. జైల్లో ఒక ప్లేస్లో ఈ ఎస్కేపీస్ యొక్క రహస్య స్థావరాన్ని కూడా కనిపెట్టారు. రహస్య స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే ఎస్కేప్కి కావాల్సిన అన్ని పదార్థాలు తయారు చేసుకున్నారు. ఈ రహస్య స్థావరాన్ని ఆఫీసర్స్ కనిపెట్టారు. ఐలాండ్ చివర్లో ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫుట్ ప్రింట్స్ వాటర్ దాకా వచ్చి ఆగిపోయాయి. ఈ ఎస్కేప్ పై FBI ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టింది. ఎలెన్ వెస్ట్ అనే మరొక ప్రిజనర్ కూడా ఈ ఎస్కేప్ ప్లానింగ్ లో కీలక వ్యక్తి. ఇతను కూడా ఆ రాత్రి ఎస్కేప్ అవ్వాల్సి ఉంది. బట్ సెల్ నుండి బయటికి రావడం లేట్ అవడంతో మిగిలిన వారు ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎలెన్ వెస్ట్ సెల్లో కూడా ఫేక్ హెడ్ దొరికింది. అప్పటి నుండి ఎలెన్ వెస్టే ఇన్వెస్టిగేషన్లో కీలక వ్యక్తి. ఎలెన్ని వదిలేసి మిగిలిన వారు వెళ్ళిపోవడంతో ఎలెన్ వెస్ట్ ఎస్కేప్ ప్లాన్ అంతా రివీల్ చేయాలని అనుకున్నాడు. ఎలెన్ వెస్ట్ చెప్పిన దాని ప్రకారం ప్లాన్ చేసింది ఏంజల్ ఐలాండ్కి పారిపోవడానికి కాదు. ఈ ఏంజల్ ఐలాండ్ దగ్గరలో ఉంటుంది. అయినప్పటికీ ఏంజల్ ఐలాండ్ దగ్గర ఆగి అక్కడ నుండి మరింత ముందుకు స్విమ్ చేసుకుంటూ మరిన్ కౌంటీ అనే వేరే ప్రదేశానికి చేరడానికి. ఈ మరిన్ కౌంటీలో ఒక కార్ని దొంగతనం చేయాలని అనుకున్నారు. అలాగే ఒక క్లాత్ షాప్లో డబ్బులు దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. బట్ ఈ థియరీని సపోర్ట్ చేయడానికి ఆఫీసర్స్కి పెద్దగా ఆధారాలు దొరకలేదు. ఆ తర్వాత రోజుల్లో చాలా ఇంపార్టెంట్ క్లూస్ లభించాయి. జూన్ 12న రాబర్ట్ సెకీ అనే శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ ఆఫీసర్ ఒక ఇంపార్టెంట్ సమాచారం ఇచ్చాడు. రాబర్ట్ సెకీ జూన్ 12న అర్ధరాత్రి ఆల్కట్రాజ్ ప్రాంతంలో నీటిలో ఒక వైట్ కలర్ బోట్ చూశాడు. కొన్ని నిమిషాల తర్వాత ఈ వైట్ బోట్ గోల్డెన్ గేట్ కింద నుండి ఎటో వెళ్ళిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మరిన్ని అనుమానాలకు దారితీసింది. ప్రిజనర్స్ వాళ్ళని పికప్ చేసుకోవడానికి వేరే వారిని పెట్టుకున్నారు అనే అనుమానం వచ్చింది. బట్ శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ రాబర్ట్ సెకీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని FBI కొట్టిపడేసింది. జూన్ 12న ఏంజల్ ఐలాండ్కి 90 మీటర్ల దూరంలో ఒక ప్యాడల్ కనిపించింది. ఇది ఎస్కేపిస్కి చెందినదిగా నిర్ధారించారు. జూన్ 14న నీటిపై ఒక ప్యాకెట్ కనిపించింది. దీన్ని రెయిన్ కోట్ మెటీరియల్తో తయారు చేశారు. ఈ ప్యాకెట్లో చాలా పేపర్స్ అలాగే ఫొటోస్ కనిపించాయి. ఈ ఫొటోస్ యాంగ్లిన్ బ్రదర్స్ అలాగే వారి రిలేటివ్స్కి చెందినవి. అదే రోజు ఎస్కేపీస్ వాడిన లాంటిది ఒక లైఫ్ జాకెట్ క్రాంకైట్ అనే ప్రదేశంలో బీచ్లో దొరికింది. జూన్ 22న మరొక లైఫ్ జాకెట్ దొరికింది. ఈ లైఫ్ జాకెట్ మొత్తం బ్రౌన్ స్టెయిన్స్ ఉన్నాయి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈ ముగ్గురు ఖైదీలు ఆ నీటిని దాటి ఒడ్డుకు చేరుకోలేదని నమ్ముతారు. ఎస్కేప్ తర్వాత రోజు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్రెడ్ ముగ్గురు తప్పించుకునే అవకాశమే లేదని చెప్పాడు. ఆ రాత్రి చాలా బలమైన గాలులు, అలలు ఉన్నాయని, అందుకే ఖైదీలు తప్పించుకునే అవకాశమే లేదని చెప్పాడు. ఈ ఖైదీలు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కాదు. ప్రొఫెషనల్ స్విమ్మర్స్ మాత్రమే ఈ కండిషన్స్లో స్విమ్ చేయగలరని ఫ్రెడ్ వాదన. బట్ ఆ తర్వాత ఈ నీటిలో చాలా మంది స్విమ్ చేసి చూపించారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చేసి చూపించారు. సరిగ్గా ఒక నెల తర్వాత జూలై 1962లో ఒక నార్వేగియన్ షిప్ ఈ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉండగా నీటిపై ఒక బాడీ కనిపించింది. ఈ బాడీ మీద ప్రిజన్ క్లోత్స్ ఉన్నాయి. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ బాడీ కనిపించింది. ఈ షిప్ కెనడాకి వెళ్తుండటంతో సెయిలర్స్ విషయాన్ని అమెరికాకి రిపోర్ట్ చేయలేదు. అంతేకాదు ఆ సమయంలో ఆ షిప్లో రేడియో కూడా లేదు. దీంతో ఎవరికి ఈ విషయాన్ని సెయిలర్స్ రిపోర్ట్ చేయలేదు. నెల తర్వాత ఈ షిప్ కెనడా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని USకి రిపోర్ట్ చేశారు. ఈ విషయం గురించి FBIకి సెయిలర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ బాడీ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు, ఎప్పటికీ దొరకలేదు. 2014లో డెల్ట్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఈ ఎస్కేప్ పై స్టడీ చేసి ఇంపార్టెంట్ విషయాలు కనిపెట్టారు. వీరి రిపోర్ట్ ప్రకారం ఖైదీలు ఒకవేళ ఆ రాత్రి 11:30 పారిపోయి ఉంటే ఖచ్చితంగా హార్స్షూ బే అనే ప్రాంతానికి చేరుకొని ఉంటారు. ఆ తర్వాత విండ్ డైరెక్షన్ వల్ల నీటిలో ఖైదీలు వదిలేసిన వస్తువులు ఏంజల్ ఐలాండ్ దాకా కొట్టుకెళ్ళి ఉంటాయి. సరిగ్గా అదే ప్రదేశంలో కొన్ని వస్తువులు ఇన్వెస్టిగేటర్స్కి దొరికాయి. ఒకవేళ 11:30 ముందు కానీ వెనుక కానీ పారిపోయి ఉంటే బతికి ఉండే అవకాశం చాలా తక్కువ.
11:30 ముందు తర్వాత అలల వల్ల ఖైదీలు తప్పించుకోలేరు. జైల్లో గార్డ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖైదీలు సుమారు 11 గంటల సమయంలోనే పారిపోయారు. 1993లో అమెరికాలో ఒక ఫేమస్ టీవీ షోలో ఒక పాపులర్ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఈ ఇంటర్వ్యూ థామస్ కెంట్ అనే బ్యాంక్ రాబర్తో. ఆ ఇంటర్వ్యూలో థామస్ కెంట్ ఈ ఎస్కేప్ గురించి కొన్ని కీలక విషయాలు చెప్పాడు. క్లారెన్స్ యాంగ్లీ తన పాత ఫ్రెండ్ ద్వారా ఒక బోట్లో రహస్యంగా మెక్సికో వెళ్ళిపోయాడని, అక్కడ నుండి ఈ ముగ్గురు సౌత్ అమెరికాలోకి రహస్యంగా వెళ్ళిపోయారని థామస్ కెంట్ చెప్పాడు. కొన్ని FBI రికార్డ్స్ ప్రకారం ఫ్రాంక్ మారిస్ ఒక స్పానిష్ లెర్నింగ్ బుక్ కూడా కొనుక్కున్నాడు. సౌత్ అమెరికాలో స్పానిష్ ఎక్కువగా మాట్లాడతారు. దీంతో వీరు సౌత్ అమెరికాకి పారిపోయారని థామస్ కెంట్ చెప్పిన మాటలకు మరింత బలం చేకూరింది. 2003లో మిత్ బస్టర్స్ అనే టీవీ షోలో ఈ ఎస్కేప్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఎస్కేపిస్ట్ చేసినట్లుగానే ఒక రాఫ్ట్ రెయిన్ కోట్స్తో తయారు చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ఫుల్గా ఈ రాఫ్ట్ ద్వారా అల్కాట్రాస్ నుండి షోర్కి చేరుకున్నారు. అలాంటి రాఫ్ట్ ద్వారా ఎస్కేప్ సాధ్యమని ఈ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేసింది. ఒకవేళ నిజంగా అదే జరిగితే ఈ లైఫ్ జాకెట్స్ అలాగే రాఫ్ట్స్ ఎంతసేపు ఎయిర్ని హోల్డ్ చేశాయి అనేదే మరొక ప్రశ్న. దీనికోసం గతంలోనే FBI ఈ లైఫ్ జాకెట్స్ని మళ్ళీ ఫిల్ చేసి వాటిపై వెయిట్స్ ఉంచి ఎంతసేపు ఎయిర్తో ఉన్నాయో టెస్ట్ చేశారు. ఈ టెస్ట్లో దాదాపు గంట సేపు పాటు ఈ లైఫ్ జాకెట్స్ పనిచేశాయి. ఒడ్డుకు చేరుకోవడానికి ఇంతసేపు సరిపోతుంది. ఎస్కేప్ జరిగిన 17 ఏళ్ల తర్వాత 1976 డిసెంబర్ 31న ఈ కేసుని FBI సాల్వ్ చేయకుండానే క్లోజ్ చేసేసింది. 1976లో ఈ కేసుని US మార్షల్స్ సర్వీస్కి అప్పగించారు. 2003లో US మార్షల్స్ సర్వీస్ కూడా ఈ కేసుని క్లోజ్ చేయాలని అనుకుంది. ఆ సమయంలో మైకేల్ డైక్ అనే US మార్షల్ ఇన్వెస్టిగేటర్ ఈ కేసులో ఏదైనా క్లూ మిస్ చేశారా అని మరిన్ కౌంటీ పోలీస్ రికార్డ్స్ అన్ని చెక్ చేశాడు. ఈ రికార్డ్స్లో ఆ సంవత్సరం అదే రోజు జరిగిన ఒక కేసు దొరికింది. మరిన్ కౌంటీ పోలీస్ రికార్డ్స్ ప్రకారం 1962 జూన్ 11 రాత్రి మరిన్ కౌంటీలో ఒక దొంగతనం కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసు ఒక 1955 మోడల్ బ్లూ షెవర్లెట్ కార్ గురించి. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కార్ని దొంగలించారని ఆ రోజు కార్ ఓనర్ కంప్లైంట్ చేశాడు. ఈ కార్ నంబర్ KPB 076. ఈ కార్ని ఆ రోజు చాలా మంది చూశారు కూడా. ఈ కారులో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించారు. ఆ తర్వాత ఈ కార్ మరిన్ కౌంటీ నుండి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో స్టాక్టన్ అనే ప్రదేశంలో కనిపించింది. ఎలెన్ వెస్ట్ ప్రకారం సరిగ్గా ఇదే వారి ప్లాన్. 2011లో నేషనల్ జియోగ్రఫిక్ వానిష్డ్ ఫ్రమ్ అల్కాట్రాస్ అనే డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీ ప్రకారం ఖైదీలు ఎస్కేప్ అయిన రోజు ఏంజల్ ఐలాండ్లో ఒక రాఫ్ట్ కనిపించింది. ఆ రాఫ్ట్ నుండి కొంత దూరం వరకు ఫుట్ ప్రింట్స్ ఏంజల్ ఐలాండ్ లోపలికి ఉన్నాయి. బట్ ఈ ఫుట్ ప్రింట్స్ కొంత దూరంలో ఆగిపోయాయి. దీంతో ఈ ఎవిడెన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇలా ఈ ఇన్సిడెంట్కి ఎలాంటి సాలిడ్ ఎవిడెన్సెస్ లేవు. దీంతో FBI కూడా పెద్దగా ఏం చేయలేకపోయింది. ఈ ఎస్కేప్ వల్ల అలాగే అధిక మెయింటెనెన్స్ ఖర్చుల వల్ల అల్కాట్రాస్ జైలుని మార్చి 21, 1963న క్లోజ్ చేసేశారు. బట్ అప్పటి నుండి ఇప్పటికీ ఎన్నో కథలు ఈ ఎస్కేప్ గురించి వస్తూనే ఉన్నాయి. అప్పటి నుండి వినిపించే ప్రముఖ వాదన ఈ ముగ్గురు ఆ రాత్రి తప్పించుకున్నారు. ఉన్న ఆధారాలను బట్టి US మార్షల్ మైకేల్ డైక్ ఈ ఖైదీలు బతికే అవకాశం లేదని నమ్మినా ఆ తర్వాత కొన్ని FBI రిపోర్ట్స్ని బట్టి ఇతను అయోమయంలో పడ్డాడు. FBI రిపోర్ట్స్ ప్రకారం యాంగ్లిన్ బ్రదర్స్ వాళ్ళ మదర్కి అడ్రస్ లేని కార్డ్స్ నుండి ఎప్పుడూ రోజెస్ వచ్చేవి. అంతేకాదు కొంతమంది రిలేటివ్స్ ప్రకారం యాంగ్లిన్ బ్రదర్స్ వాళ్ళ మదర్ ఫ్యూనరల్కి మారువేషంలో అటెండ్ అయ్యారు. అంతేకాదు ఆ తర్వాత సంవత్సరాలలో యాంగ్లిన్ బ్రదర్స్ హ్యాండ్ రైటింగ్తో కొన్ని క్రిస్మస్ గ్రీటింగ్స్ కూడా బాగా ప్రచారం అయ్యాయి. ఈ హ్యాండ్ రైటింగ్ యాంగ్లిన్స్గా కన్ఫర్మ్ కూడా చేశారు. బట్ ఈ గ్రీటింగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఈ కార్డ్కి పోస్ట్ స్టాంప్స్ కూడా లేవు. వీటితో పాటు ఒక ఫోటో కూడా చాలా పాపులర్ అయింది. 2015లో హిస్టరీ ఛానల్ డాక్యుమెంటరీలో ఒక ఫోటో టెలికాస్ట్ అయింది. ఈ ఫోటోని యాంగ్లిన్ బ్రదర్స్కి ఫ్రెండ్ అయిన ఫ్రెడ్ బ్రేజీ అనే వ్యక్తి తానే తీశానని ఒప్పుకున్నాడు. అంతేకాదు ఈ ఫోటోని 1970లో తీసినట్లు చెప్పాడు. 1970లో రియో డి జనీరోలో యాంగ్లిన్ బ్రదర్స్ని కలిసి ఈ ఫోటో తీసినట్లు చెప్పాడు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఈ ఫోటో 1970కి చెందినదిగానే గుర్తించారు. అంతేకాదు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు యాంగ్లిన్ బ్రదర్సే అని ఫ్రెడ్ చెప్పాడు. ఈ ఫోటోలో ఆల్మోస్ట్ ఇద్దరు యాంగ్లిన్ బ్రదర్స్ లానే ఉన్నారు. ఈ ఫోటో ఓల్డ్ది కావడం అలాగే ఇద్దరు గ్లాసెస్ పెట్టుకోవడంతో అది యాంగ్లిన్ బ్రదర్స్ అయినా కాదా అని కనిపెట్టలేకపోయారు. ఈ ఫోటోలోని మనుషులు చాలా AI టెస్ట్లో కూడా యాంగ్లిన్ బ్రదర్స్తో మ్యాచ్ అయ్యారు. ఒకవేళ ఈ ఫోటో నిజమైతే థామస్ కెంట్ చెప్పినట్లు ఈ ముగ్గురు సౌత్ అమెరికాకి రహస్యంగా పారిపోయారు. 2016లో లియోరీ కెల్లీ అనే వ్యక్తి చనిపోయే ముందు ఒక సమాచారం చెప్పాడు. అతను 1962లో అల్కాట్రాస్ జైలు నుండి ముగ్గురు ఖైదీలు ఎస్కేప్ అవడానికి సహాయం చేసినట్లు ఈ వ్యక్తి చెప్పాడు. అంతేకాదు ఈ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం వీరంతా ఒక వైట్ బోట్లో ఎస్కేప్ అయ్యారు. ఇదే విషయాన్ని ఇన్సిడెంట్ జరిగిన రోజు శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ చెప్పాడు. 2018లో జాన్ యాంగ్లిన్ పేరు మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది. 2018లో జాన్ యాంగ్లిన్ పేరుతో ఒక లెటర్ బయటకు వచ్చింది. ఈ లెటర్ రాసిన వ్యక్తి తనను తాను జాన్ యాంగ్లిన్ అని చెప్పుకున్నాడు.
ఆ లెటర్ రాసిన వ్యక్తి తనకు 83 ఏళ్లని, అలాగే క్యాన్సర్‌తో బాధపడుతున్నా అని, 2005లో ఫ్రాంక్ మారిస్ చనిపోయాడని, 2008లో క్లారెన్స్ హాంగ్లీ చనిపోయాడని రాశాడు. కేవలం 1 సంవత్సరం మాత్రమే జైలు శిక్ష వేస్తానంటే నేను ఎక్కడున్నానో చెప్తాను అని ఆ లెటర్‌లో ఉంది. ఈ లెటర్‌ని రాసింది 2013లో. ఎఫ్‌బీఐ ఈ లెటర్‌పై ఫింగర్ ప్రింట్స్ కోసం వెతికింది కానీ ఏమీ లభించలేదు. ఇలా ఎన్నో కథలు, సిద్ధాంతాలు, లెటర్లు, ఫోటోలు ఈ కేస్ గురించి వచ్చాయి. బట్ ఇవన్నీ నిజమైన ఆధారాలు కాదు. ఇవన్నీ కల్పితం కూడా అయ్యుండొచ్చు. దీంతో ఈ ముగ్గురు ఆ రాత్రి క్షేమంగా తప్పించుకున్నారా లేదా అనే విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పటికీ ఎంతోమంది ఈ ముగ్గురు అల్కాట్రాస్ నుండి తప్పించుకున్నారని నమ్ముతారు. చాలామంది తప్పించుకోలేదు, నీటిలో మునిగిపోయారని నమ్ముతారు. బట్ ఆ రాత్రి ఏం జరిగిందనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.